माता की जय। जय गाना तेलंगाना పెద్దన్న నాయకత్వం దినేష్ కులాచారి जय माता भारत माता जय माता भारत माता नरेंद्र मोदी किशन रेड्डी गारी नायकत्व अरविंद धर्मपुरी गारी नायकत्व अरविंद धर्मपुरी गारी नायकत्व भारत माता की जय भारत माता की जय बड्डीनाना जय साधिदाम तेलंगाना अमर आशयाలను साधिदाम 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 जोहार तेलंगाना अमरवीरुలకు जोहार 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 तेलंगाना अमरवीरुला जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना भारत माता की जय मातरम అదేవిధంగా మండలాధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో వేలాది మంది సకల జనుల సమ్మె ఉద్యోగుల నిరసన 54లో ఏర్పడ్డ ఈ తెలంగాణ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12 సంవత్సరాల అడుగు పెడుతున్న సందర్భంలో శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ ఆశయం కోసమైతే ఉన్న తెలంగాణ ఈరోజు గత పాలకుల చేత కుటుంబ పరిపాలన కింద చేరి అబద్ధాల వాగ్దానాలు చేసి వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. ఇవాళ ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ తొలి దశ కానీ మలి దశ కానీ ఈ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. ఒక ఓటు 2 రాష్ట్రాలనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో మరొక్కసారి తొలి దశలో కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన తర్వాత మలి దశ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ నినాదంతో పాటు పార్లమెంట్లో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం జరిపిన పోరాటంలో ఎన్నో రకాలుగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్షతో కానీ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలతో ఉందని తెలియజేసుకుంటూ ఈ 11 సంవత్సరాలు ఏదైతే ఈ కాలం తెలంగాణ పురిటి నొప్పులకేది ప్రగతి వైపు ఆ కొంచెం అడుగులు వేసిందంటే కూడా అది నరేంద్ర మోడీ నాయకత్వంలోనే చెప్పి గుర్తు చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు తెలంగాణలో వేల కోట్లతోని రోడ్స్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ పారిశ్రామిక రంగం కానీ ఈరోజు గత 11 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో అభివృద్ధి చూసుకుంటే మున్సిపాలిటీలలో వందల వేల కోట్ల రూపాయలు గ్రామీణ వ్యవస్థకు వస్తే ఈరోజు ఏదైనా జరిగింది తెలంగాణ అభివృద్ధి అంటే తెలంగాణ ప్రజలకు ఏదైనా చెందింది అనుకుంటే మనం ఇవాళ తీసుకున్న రేషన్ బియ్యం తీసుకున్నా, అలాగే గ్రామాల్లో తీసుకుంటే ఇంట్లో సిలిండర్లు తీసుకున్నా, లేకపోతే బియ్యం తీసుకున్నా, ఇంటి ముందర మోరీ తీసుకున్నా, ఇంటి ముందర లైట్ తీసుకున్నా, విలేజ్లో గ్రామాల అభివృద్ధి కానీ పట్టణాల అభివృద్ధి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారంతో జరిగింది. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను, మీకు ఆ రోజు ఉద్యమాల్లో ఏర్పడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. తర్వాత ఉద్యమం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రగతి వైపు అడుగులేస్తున్న తెలంగాణకు అన్ని రంగాల్లో మద్దతు తెలుపుతూ మోసపూరిత వాగ్దానాలు చేయకుండా ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పి తెలంగాణ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ తెలియజేస్తుంది. ఎవరైతే అమరులైన తెలంగాణ వీరులు ఏ ఆకాంక్ష కోసం, ఏ అయితే సిద్ధాంతం కోసం